మనం క్రైస్తవులమే, కానీ ఏ దృక్పథం పెట్టుకుని మనిషిని చూస్తాం? మన దృక్పథంలో మార్పు. ఏ దృక్పథం పెట్టుకుంటే మనిషి మనకు మనిషిగా మనవాడుగా కనిపిస్తాడు అనేది ప్రశ్న. మా అమ్మ నన్ను అడిగిన ప్రశ్న ఇది. ఎన్ని సంవత్సరాల క్రైస్తవం? 200 పైచిలకు సంవత్సరాల క్రైస్తవం. నేను పెళ్లి చేసుకుంది 2006లో. 1800 చిల్లరలోనే మా కుటుంబంలో ఉన్న వాళ్ళు క్రైస్తవులు. ఆ తర్వాత మా అమ్మ ఎస్పీజీ సంఘంలో పెరగటం, ఆ తర్వాత క్యాథలిక్గా మారటం, ఆ తర్వాత మళ్ళీ నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆమె కూడా మన ఇవాంజలికల్ ఫెయిత్లో రావడం, ఇవన్నీ చాలా జరిగాయి. కానీ అడిగే ప్రశ్న ఏంటి? మనోళ్ళేనా? దేవుని వాక్యము మనిషిని మనిషిగా చేస్తుంది. అదేంటన్నా, నేను ఇప్పుడు మనిషి కాదా అని మీరు ప్రశ్న అడగచ్చు. దేవుడు రాసినటువంటి ఈ ఆంథ్రోపాలజీ అనే ఈ పుస్తకం, లేకపోతే మానవ శాస్త్రముగా చదవగలిగినటువంటి ఈ పుస్తకం, దేవుని చేత వ్రాయబడినటువంటి మానవ శాస్త్రము ఏం నేర్పిస్తుంది అంటే, ఒక మనిషి ఎలా బ్రతకాలో చెబుతుంది. నువ్వు మనిషిగా లేకపోవటానికి గల కారణం ఏమిటి అని అంటే, లేకపోతే మనిషిగా అనుకుంటూ ఉన్నప్పటికీ 100% మానవుడిగా బ్రతకలేనటువంటి పరిస్థితి ఎందుకుంది అని అంటే, ఏ రోజైతే మనం దేవుణ్ణి తిరస్కరించామో. నేనెప్పుడు దేవుణ్ణి తిరస్కరించాను అంటారా? నేనెప్పుడు దేవుణ్ణి తిరస్కరించలేదే. నేను చాలా భక్తిగా ఉన్నాను కదా, నేను ప్రతి ఆదివారం సంఘానికి వస్తాను, సంఘ బల్ల ఆరాధనలో నేను పాల్గొంటాను, నేను కానుకలు వేస్తాను, నేను సువార్త పరిచర్యకు వెళతాను, ఇదంతా చేస్తున్నాను కదా, దేవుణ్ణి తిరస్కరించడం ఏంటి అన్న ప్రశ్న మీలో రావచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు పెళ్లి చేసుకోవాలి అన్నటువంటి సమయం వచ్చింది. మా పాస్టర్ గారు పిలిచి, అయ్యా మా బిడ్డను నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాము, మీ అమ్మ ఫోన్ నెంబర్ ఇస్తే నేను మాట్లాడతాను అని అన్నాడు. సరే అని చెప్పి మా అమ్మకు నేను ఫోన్ చేశాను. నేను అప్పుడు మధ్యప్రదేశ్లో మిషనరీగా ఉన్నాను. మధ్యప్రదేశ్లో నేను 11 సంవత్సరాలు దేవుని పరిచర్య మిషనరీగా చేశాను. కోయా, గోండు, కోర్కు, బిలాల ఇలాంటి అలాగే ముస్లింలు, ఇలాంటి జాతుల మధ్యలో నేను పరిచర్య చేశాను. అలా పరిచర్య చేసే క్రమంలో మా పాస్టర్ గారు నాతో ఇలా మాట్లాడినప్పుడు మా అమ్మకు ఫోన్ చేశాను. మా అమ్మకు ఫోన్ చేసి, అమ్మ మరి ఇట్లా మా పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు, మరి నీతో మాట్లాడతారంట, నంబర్ ఇస్తాను అని నేను మాట్లాడుతుంటే మా అమ్మ నన్ను ఒక ప్రశ్న అడిగింది. మా అమ్మ 1800 చిల్లరలోనే, అంటే కాకినాడ ప్రాంతానికి కెనడా కదా ఇది, కాకినాడ ప్రాంతానికి కెనడా నుంచి మిషనరీలు వచ్చిన సమయం 1799లో విశాఖపట్నం ప్రాంతంలోనికి మొట్టమొదటిసారిగా మనకు మిషనరీలు వచ్చారు. 1799కి ముందు కూడా బర్తలోమీ గారు, అలాగే ఆయన తర్వాత డానిష్ మిషనరీలు, ఆయన తర్వాత ఎస్పీజీ వారు ఈ గడ్డ మీదకి వచ్చారు. రాయలసీమ మాది కడప, ఆ ఊళ్ళకు 1800 చిల్లరలోనే మిషనరీ సేవలు వచ్చాయి. మిషనరీ సేవల ద్వారా మా కుటుంబాలు, మా అమ్మ తరఫున కుటుంబాలు చాలామంది ప్రభువును అప్పటికే తెలుసుకున్నారు. అంటే మా అమ్మ వాళ్ళ నాయన కూడా క్రైస్తవుడే. అక్కడి నుంచి వస్తున్నటువంటి క్రైస్తవం. మా అమ్మ నాకు ఫోన్లో ఏమని అడిగింది అని అంటే, మనోళ్ళేనా అని అడిగింది. అర్థమవుతుందా? మనం క్రైస్తవులమే, కానీ ఏ దృక్పథం పెట్టుకుని మనిషిని చూస్తాం? మన దృక్పథంలో మార్పు. ఏ దృక్పథం పెట్టుకుంటే మనిషి మనకు మనిషిగా మనవాడుగా కనిపిస్తాడు అనేది ప్రశ్న. మా అమ్మ నన్ను అడిగిన ప్రశ్న ఇది. ఎన్ని సంవత్సరాల క్రైస్తవం? 200 పైచిలకు సంవత్సరాల క్రైస్తవం. నేను పెళ్లి చేసుకుంది 2006లో. 1800 చిల్లరలోనే మా కుటుంబంలో ఉన్న వాళ్ళు క్రైస్తవులు. ఆ తర్వాత మా అమ్మ ఎస్పీజీ సంఘంలో పెరగటం, ఆ తర్వాత క్యాథలిక్గా మారటం, ఆ తర్వాత మళ్ళీ నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆమె కూడా మన ఇవాంజలికల్ ఫెయిత్లో రావటం, ఇవన్నీ చాలా జరిగాయి. కానీ అడిగే ప్రశ్న ఏంటి? మనోళ్ళేనా అనింది. నేను తడుముకోకుండా చెప్పాను, మనోళ్ళే అని చెప్పాను. మనోళ్ళు అన్నప్పుడు ఆమె దృక్పథం వేరు, ఆమె దృక్పథం మనోళ్ళు అన్నప్పుడు వేరు, మనోళ్ళు అన్నప్పుడు నా దృక్పథం వేరు. నాకు మనోళ్ళు ఎవరో ఆమెకు తెలియదు, ఆమెకు మనోళ్ళు ఎవరో నాకు తెలుసు. అర్థమవుతుందా? సో నౌ లెట్స్ థింక్ అబౌట్ ఇట్. వాక్యము ఏం చేస్తుంది అంటే ఈ దృక్పథాన్ని ఇస్తుంది, మనిషిని మనిషిగా స్వీకరించటం నేర్పిస్తుంది. మన అన్న పదానికి
మనిషి అన్న పదంతో ముడిపెట్టి మరీ చూడటం నేర్పిస్తుంది. క్రైస్తవ సమాజం ఈరోజు క్రైస్తవ సమాజానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి పట్టినటువంటి బూజు, దరిద్రం ఏంటి అని అంటే ఈ మనోళ్ళేనా అనే ఆలోచన. ఈ ఆలోచన, ఈ దృక్పథం రక్షింపబడ్డాం అనుకుంటూ ఇదే అద్దాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ మనకు ఒక దృక్పథాన్ని ఇస్తుంది. ఏం దృక్పథాన్ని ఇస్తుంది అని అంటే, ఇప్పుడు క్రీస్తునందు యూదుడని యూదేతరుడని తేడా లేదు, ఇప్పుడు క్రీస్తునందు స్త్రీ అని పురుషుడని తేడా లేదు, ఇప్పుడు క్రీస్తునందు స్వామి అని బానిస అని తేడా లేదు. అందరూ మధ్యలో అడ్డుగోడలు పడద్రోయబడ్డాయి. గలతీయులకు రాసిన పత్రిక రాసిందే ఇందుకు. గలతీయులకు అనేటటువంటి పత్రిక రాసిందే మానవులలో ఉన్నటువంటి, నువ్వు నల్లోడివా, తెల్లోడివా, బ్రౌన్గా ఉంటావా, పొట్టిగా ఉంటావా, పొడుగ్గా ఉంటావా, ముక్కు సప్పడుగా ఉంటుందా, ముక్కు పొడుగ్గా ఉంటుందా, పనలు పెద్దగా ఉంటాయా, ఇవేవి కాదు, ఏ భేదము లేదు. మానవులంతా ఇప్పుడు క్రీస్తునందు సమానము. మీరు మనుషులుగా బ్రతకటం కోసం పిలువబడ్డారు అని చెప్పేటటువంటి ఏకైక పుస్తకం 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం. నేను దాదాపు 2002 నుంచి 2014 వరకు ఎన్ని సంవత్సరాలు అయ్యాయి? 2011 వేసుకోండి, ఎన్ని సంవత్సరాలు అయ్యాయి? చాలా సంవత్సరాలు అయ్యాయి. ఇప్పుడు లెక్క పెట్టడం ఎందుకు? అన్ని సంవత్సరాలు ఇస్లాం స్టడీ చేశాను. అన్ని సంవత్సరాలు నేను ఇస్లాం స్టడీ చేశాను. పెద్ద పెద్ద వాళ్ళతో ఇస్లాం గురించినటువంటి డిబేట్స్ చేశాను. ఇలా కొన్ని వేల మంది ఉండగా నిలబడి బైబిల్ గ్రంథాన్ని, ఇస్లాం ఖురాన్ గ్రంథాన్ని పక్కన పెట్టుకొని మాట్లాడాను. వాళ్ళ సొంత మసీదులకు వెళ్ళి నేను దాని గురించి మాట్లాడాను. చాలామంది క్రైస్తవంలోనికి ముస్లిం సహోదరులు వచ్చారు. నేను రాసిన పుస్తకాలు చదువుకుని కూడా వచ్చారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆ ఖురాన్ గ్రంథం ఈ దృక్పథం ఇవ్వదు, సమానత అన్నటువంటి దృక్పథం ఇవ్వదు, ఐక్యత అన్న దృక్పథం ఇవ్వదు. అలాగే గత కొన్ని సంవత్సరాలుగా, అనగా 2013వ సంవత్సరం నుంచి ఇది 2022, అంటే 9 సంవత్సరాలు నేను హైందవ భావజాలం గురించి స్టడీ చేస్తున్నాను. పురాణాలు కానివ్వండి, వేదాలు కానివ్వండి, మీ ఇష్టం వచ్చింది, గీత కానివ్వండి. రక్షణ టెలివిజన్లో దాదాపు ఒక 5 డిబేట్స్ ఇంగ్లీష్లో చేశాను. హిందీలో అయితే వారానికి ఒకటి చేస్తుంటాను. తెలుగులో అయితే వారానికి ఒకటి. వాళ్ళు వస్తూ ఉంటారు, మాట్లాడుతుంటారు, వెళ్ళిపోతుంటారు వెనక్కి, వాళ్ళ దగ్గర సమాధానాలు లేక. కానీ ఏది తెలుసా కారణం? అలా దేవుని వాక్యమును పట్టుకొని నిలబడటం. 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథం ఇచ్చే దృక్పథం ఇంకా ఏ పుస్తకంలో లేదు, ఏ భావజాలంలో లేదు, ఏ ఆలోచనలో లేదు. ఈ దృక్పథం ఉంది చూసారా, బైబిల్ అనేటటువంటి దృక్పథం. ఇది మనల్ని నిజంగా మనిషిగా మారుస్తుంది. ఇది నిజంగా మనకు శక్తినిస్తుంది. ఇది నిజంగా మనల్ని గెలిచేలా చేస్తుంది. నిజంగా మనల్ని ముందుకు నడిపిస్తుంది.